నేనెప్పుడు సినిమాలకు సంబంధించి రివ్యూస్ చేయటం గానీ, సినిమాలకు సంబంధించి వీడియోస్ చేయటం గానీ అలాంటి కంటెంట్ నేనెప్పుడు చేయలేదు. బట్ ఫస్ట్ టైము చెప్దాం ఒక సినిమా గురించని చేస్తున్నాను ఈ వీడియో. దానికి ముఖ్య కారణం ఏంటంటే కాలేజ్ డేస్ నుంచి కూడా రామ్ చరణ్ అంటే ఇష్టం. రామ్ చరణ్ అంటే అభిమానం ఉంది. సో మాకు కానీ మా ఫ్రెండ్స్కి కానీ ఒక 4-5 ఫ్రెండ్స్ ఉన్నాం మేము. సో తెనాలి, గుంటూరు జిల్లా తెనాలిలో ఫస్ట్ టైము చిరుత అనే సినిమా రిలీజ్ అయింది. ఐ థింక్ 2006, 2007 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఆ 2006-7 ప్రాంతంలో చిరుత అనే సినిమా ఫస్ట్ టైం చూసినప్పుడు రామ్ చరణ్ డ్యాన్స్ కానీ, ఆ హెయిర్ స్టైల్ కానీ, సో బేసికల్గా అంతకుముందు చిరంజీవి గారి మీద అభిమానం ఉండటం వల్ల సో గ్రాడ్యువల్లీ రామ్ చరణ్ మీద కొంత అభిమానం బై డిఫాల్ట్గా ఫస్ట్ సినిమాకి వెళ్ళాం. కానీ ఏదైతే ఆ డ్యాన్స్, ఆ హెయిర్ స్టైల్ ఏదైతే మాకు ఆ స్టైలు ఆ ఫస్ట్ సినిమాలోనే ఒక ఇష్టం, ఒక అభిమానం ఏర్పడింది జెన్యూన్గా. సో అప్పటి నుంచి రామ్ చరణ్ సినిమాలు చూడటం, కాలేజ్ డేస్ నుంచి ఆ ఆరెంజ్ కానీ, ఆ నాయక్, రచ్చ ఇట్లాంటి సినిమాలన్నీ చూసుకుంటూ వచ్చి, ధ్రువ, సో ద సిరీస్ ఆఫ్ సినిమాలు చూస్తూ వచ్చి ఎక్కడో ఆ డ్యాన్సు, ఆ స్టైలు, ఆ స్వాగ్, ఆ హెయిర్ స్టైలు, ఈ బాడీ బిల్డింగు వీటిలో బాగానే గుర్తింపు వస్తుంది. కానీ యాక్టింగ్ విషయంలో ఎక్కడో కొంచెం డ్రాబ్యాక్ ఉంటుంది, ఇంబ్యాలెన్సెస్ ఉంటుంది, ఐడెంటిఫికేషన్ ప్రాపర్గా రావట్లేదు యాక్టింగ్లో అని ఒక చిన్న విమర్శ ఎప్పుడు వస్తూ ఉండేది. దానికి కౌంటర్ బ్యాక్ కూడా ఏది చెప్పడానికి కూడా కొన్నిసార్లు సమాధానం ఉండేది కాదు. ఆ చిరుత సినిమా ఓకే అయిపోయింది. దాని తర్వాత మగధీర సినిమా వరల్డ్ వైడ్గా, ఇండియా వైడ్గా బాగా హిట్ అయింది. కానీ గుర్తింపు వచ్చింది. కానీ అదంతా రాజమౌళి అకౌంట్లోకి వెళ్ళిపోయింది. దాని తర్వాత వచ్చిన సినిమాలు ఈ నాయక్ కానీ, ఈ ఎవడు కానీ, ఇవన్నీ ఏవో డ్యాన్స్ పరంగా పేరు వచ్చింది, బాగా సాంగ్స్ హిట్ అవుతున్నాయి. కానీ మళ్ళీ అదే ప్రాబ్లం, యాక్టింగ్ పరంగా మళ్ళీ ఐడెంటిటీ కానీ ఒక ప్రాపర్ జస్టిఫికేషన్ రాలి. సో వీటన్నిటి సిరీస్లో వచ్చిన సినిమా ఆరెంజ్ ఒకటి. ఆరెంజ్లో ఆ డ్రెస్సింగ్ సెన్స్కి, ఆ మ్యూజిక్కి, ఒక డిఫరెంట్ వెస్ట్రన్ కైండ్ ఆఫ్ డ్యాన్స్కి ఐడెంటిఫికేషన్ వచ్చింది. కానీ మళ్ళీ యాక్టింగ్లో మళ్ళీ ఇంబ్యాలెన్సే ఉంది. దాని తర్వాత ధ్రువ అనే సినిమాకి ఆ ఎక్సర్సైజ్, ఆ బాడీ ఫిట్నెస్, దీనికి ఐడెంటిఫికేషన్ వచ్చింది. కానీ మళ్ళీ యాక్టింగ్లో మళ్ళీ అక్కడ కూడా జస్టిఫికేషన్ పూర్తిగా రాను. RRR సినిమాకి యాక్టింగ్కి జస్టిఫికేషను కొంచెం దొరికింది, బాగా చేశాడు, పర్ఫార్మెన్స్ బాగుంది అని పేరు వచ్చినా సరే, వరల్డ్ వైడ్గా గుర్తింపు వచ్చినా సరే, అది ఎక్కడో మళ్ళీ సగం రాజమౌళి గారి అకౌంట్లోకి వెళ్ళటము, లేకపోతే ఇంకొక హీరో నటించటం వల్ల ఆ హీరో బాగా చేశాడని ఆ పేరును కూడా, వచ్చిన పేరును కూడా అదేదో ఫ్లూక్లో వచ్చింది, రాజమౌళి తప్ప ఇంకా వేరే హీరోతో చేస్తే ఎవరికి రాదు, సో ఇందులో కూడా రాజమౌళి మెయిన్ ఇంపార్టెంట్ అని ఆ వచ్చిన పేరును కూడా సగం దాన్ని యాక్సెప్ట్ చేసి చెయ్యాలా లేదా అన్నట్టుగా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఒక విమర్శ వచ్చింది. సో ఇలాంటి ఒక సిరీస్లో ఫస్ట్ టైము రామ్ చరణ్ సింగిల్ హ్యాండెడ్గా జెన్యూన్గా ఒక సక్సెస్ వచ్చింది పెద్ది సినిమాతో. అంటే పెద్ది సినిమాలో రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ కానీ, రామ్ చరణ్ డ్యాన్స్ కానీ, రామ్ చరణ్ యాక్టింగ్ కానీ, అతని యొక్క ప్రజెన్స్ కానీ, అతని స్టైల్ ఆఫ్ డైలాగ్ డెలివరీ కానీ కంప్లీట్గా ఎక్కడ కూడా విమర్శ అనేది చేయటానికి కానీ, ఎక్కడ కూడా డౌన్ గ్రేడ్గా మాట్లాడటానికి కానీ అవకాశం లేదు. ఎందుకనంటే అంత పర్టికులర్గా, క్లియర్గా, పర్ఫెక్ట్గా తన హార్డ్ వర్క్, తన ప్రజెన్స్ క్లియర్గా సినిమాలో కనపడింది. సో సినిమా అయిపోయి బయటకు వస్తున్నప్పుడు పెద్ది పోస్టర్ చూసినప్పుడు, ఆ పెద్ది పోస్టర్ ఇలా ఉంటుంది, అది ఆ కుస్తీ పోస్టర్. అది చూసి నేను మా ఫ్రెండ్తో అన్నా, 2006-7లో రిలీజ్ అయింది చిరుత కదరా, అంటే ఇది 2026, అంటే 20 సంవత్సరాలు. ఒక మనిషి 20 సంవత్సరాలు ఒక జెన్యూన్ సక్సెస్ వచ్చిందిరా 20 సంవత్సరాలకు ఒక మనిషికి. అంటే దీని వెనక ఎంత డెడికేషను, ఎన్ని విమర్శలు, ఎంత డౌన్ గ్రేడు, ఎంత డౌన్ఫాల్ ఉంటుందో ఒకసారి ఆలోచించు. ఇట్స్ నాట్ ఈజీ థింగ్. చాలామంది ఏదో సింపుల్గా డబ్బున్నోళ్ళు, వీళ్ళకి సక్సెస్ ఏముందిలే, వీళ్ళకి అన్నీ ఉంటాయి అనుకుంటారు. కానీ ఆ లెగసీని, ఆ కమిట్మెంట్ని, ఆ కైండ్ ఆఫ్ రెబల్నెస్ని ముందుకు తీసుకెళ్లాలంటే మనిషిలో చాలా సత్తా కావాలి. ఊరికి ఏదో అనుకోండి విమర్శిస్తే ఆ విమర్శించినట్టే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆ బాధ్యతను ముందుకు తీసుకెళ్లాలంటే మనిషిలో చాలా కంట్రోల్ ఉండాలి, ఆ మైండ్ కంట్రోల్ ఉండాలి,
ఆ డిగ్నిటీ ఉండాలి, ఆ డిసిప్లిన్ ఉండాలి. అంతంత డబ్బు ఉండి కూడా వాళ్ళు ఎక్కడా చెడుదారి పట్టకుండా డిసిప్లిన్గా వర్క్ని, ఆ వర్క్ ఎథిక్స్ని ఫాలో అవుతూ 20 సంవత్సరాలకు ఒక జెన్యూన్ హిట్ వచ్చింది. ఇది డైరెక్టర్ పేరులో వేయడానికి డైరెక్టర్ వల్లనే వచ్చింది, లేకపోతే సెకండ్ హీరో వాళ్ళు వచ్చింది, థర్డ్ హీరో వాళ్ళు వచ్చింది, ఏదో ఫ్లూక్లో వచ్చిందని ఇలా ఏ పేరున కూడా విమర్శించడానికి 0.000% కూడా అవకాశం లేదు. ఎందుకంటే క్లియర్గా అక్కడ కనిపిస్తుంది సినిమాలో. ఇందులో మొట్టమొదటి విషయం, పెద్ద సినిమాలో డైరెక్టర్ బుచ్చిబాబు గారు ఎంచుకున్న స్టోరీలో ఒక సోల్ ఉంది. ఆ సోల్ని ముందుకు నడిపించే విధానంలో ఫోటోగ్రఫీ రత్నవేలు గారు, సినిమాటోగ్రఫీ రత్నవేలు గారు ఏదైతే ఫోటోగ్రఫీ, ఆ డిఓపి డైరెక్షన్ ఆఫ్ ఫోటోగ్రఫీలో అతను వాడిన లైటింగ్ కానీ, అతని ప్రజెన్స్ కానీ, ఆ మేకింగ్ కానీ ఆ స్టోరీకి చాలా బలమైంది. వీటన్నిటిని తన భుజాల మీద 3 గంటలు ఒక హీరో పాత్ర 3 గంటలు ఎక్కడ మనిషికి ఆ స్టోరీలోంచి ఎమోషన్ కానీ కనెక్షన్ కానీ పక్కకి వెళ్ళకుండా తీసుకెళ్ళగలిగాడు అని అంటే ఇట్ ఈస్ ఎ ప్యూర్లీ రామ్ చరణ్స్ హార్డ్ వర్క్, టాలెంట్, యాక్టింగ్ స్కిల్స్. ఫస్ట్ ఎప్పుడైతే ఆ ఫస్ట్ సినిమా స్టార్ట్ అయ్యి 10 నిమిషాలు అయిందో నేను ఇమీడియట్గా మా ఫ్రెండ్తో అన్నా, యాక్టింగ్ ఇంప్రూవ్ అయిందిరా, ప్రజెన్స్ ఆఫ్ మైండ్ వచ్చింది, అర్థమవుతుంది ఏ సీన్లో ఎంతవరకు ఎక్కడ ఎప్పుడు ఎట్లా యాక్ట్ చేయాలి, దీని ప్రజెన్స్ ఏంటి, దీని స్టోరీ ఏంటో పట్టుకున్నాడు. అది డైరెక్షన్ ఇచ్చిన ఇన్పుట్ వలన, అతనికి తగిలిన దెబ్బల వలన, అప్పటి వరకు అతను ఫేస్ చేసిన విమర్శల వలన, వాట్ ఎవర్ ఇట్ మేబీ, డెఫినెట్గా యాక్టింగ్లో ఒక ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉంది, ఈ సినిమా ఖచ్చితంగా బాగుంటుంది అని స్టార్ట్ అయిన 5 మినిట్స్కే నాకు అర్థమైంది. ఎప్పుడైతే ట్రైలర్ చూసి మా ఫ్రెండ్ నాకు కాల్ చేసినప్పుడు, ట్రైలర్ ఏంట్రా సరిగ్గా రాలేదు, ఏదో తేడా కొడుతుంది, మళ్ళీ ఇది కూడా పోతుంది ఆ సినిమా అని అన్నప్పుడు నేను ఒకసారి చూసి నాకు అర్థమైంది, నేను అనిపించింది నాకు, లేదు ట్రైలర్ వీళ్ళు కావాలనే ఎక్కడో యావరేజ్గా నార్మల్ ఫ్లోలో కట్ చేశారు. ఎందుకనంటే ఆ 3 గంటల నిడివి ఉన్న సినిమాలో మంచి సీన్లన్నీ పెట్టి ఏఆర్ రెహమాన్తో ఒక భయంకరమైన బీజిఎం పెట్టి ట్రైలర్ కట్ చేయడం పెద్ద పని కాదరా. నాకు తెలిసి ఎందుకో వీళ్ళు కావాలనే ఒక నార్మల్గా కట్ చేశారు. ఎందుకంటే సినిమాలో రేపు థియేటర్లో ఆ హైనెస్ ఇవ్వడానికి, ఇక్కడ హైనెస్ ఇస్తే రేపు అక్కడ ఏదన్నా చిన్న డిసప్పాయింట్ అయినా మనుషులు డౌన్ అవుతారా. సో లో నుంచి హైకి వెళ్ళటం అనేది ఇట్స్ ఎ కరెక్ట్ థియరీ, అందుకే చేసుంటారా అని అన్న. ఎగ్జాక్ట్గా అదే జరిగింది. సినిమాలో ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, పవర్ఫుల్ సీన్స్ కానీ ఏవి కూడా ట్రైలర్లో అంత గ్లోరిఫైయింగ్గా పెట్టలేదు. అందుకే ట్రైలర్లో మనకి ఆ కైండ్ ఆఫ్ ఒక యావరేజ్, ఒక నార్మల్ ప్రజెన్స్ వచ్చి సినిమా హాల్లో మనం ఆ కైండ్ ఆఫ్ రియల్ ఎలిమెంట్స్ చూసేటప్పటికి మనకు అప్పుడు యాక్చువల్ స్టోరీ, యాక్చువల్ మూమెంట్ అర్థమైందనమాట. సో సినిమాలో మెయిన్గా ఆ డైరెక్టర్ గారి యొక్క ఇంటెలిజెన్స్, ఆ డైరెక్టోరియల్ ఇంటెలిజెన్స్, ప్రతి సీన్లో అతను ఆ ఇంటెలిజెన్స్ని ఎలివేట్ చేసే విధానం, ఆ డైరెక్టర్ యొక్క ప్రజెన్స్ని ఆ స్క్రీన్ ప్లేని తీసుకెళ్లే విధానం చాలా బాగుంటుంది. డిఓపి చాలా బాగుంటుంది. ప్రతి క్యారెక్టర్ ఎంతవరకు ఏ నిడివిలో ఏ సెన్స్లో యాక్ట్ చేయాలో పర్ఫెక్ట్గా యాక్ట్ చేశారు. ఈ స్టోరీ మొత్తాన్ని తన భుజాల మీద 3 గంటలు ఎక్కడా కూడా బ్రేక్ రాకుండా, కనెక్షన్ బ్రేక్ అవ్వకుండా, అసోసియేషన్ పక్కదారి పట్టకుండా ఫుల్ ఆఫ్ ఎనర్జీతో, గ్రేస్తో రామ్ చరణ్ ముందుకు తీసుకెళ్ళాడు. డ్యాన్స్ విషయంలో కానీ, కామెడీ విషయంలో కానీ, ఫైట్స్ విషయంలో కానీ, పర్ఫార్మెన్స్ విషయంలో కానీ, ఎమోషన్ విషయంలో కానీ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ 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 క్లియర్ అండ్ వెరీ జెన్యూన్ అండ్ వెరీ రా అండ్ వెరీ న్యాచురల్. సో ఎక్కడ కూడా పేరు పెట్టడానికి కానీ, డౌన్ గ్రేడ్ చేయడానికి కానీ అవకాశమే లేదు. బికాజ్ హీ ప్రూవ్డ్ 20 years తన కెరీర్లో ద ఫస్ట్ హిట్ సింగిల్ హ్యాండ్గా కొట్టాడనమాట. సో సక్సెస్ అనేది 20 yearsకి వచ్చింది అతనికి, యాక్చువల్ రియల్ ప్యూర్ సక్సెస్. ఇక నుంచి అతను స్టోరీలు, రామ్ చరణ్ సెలెక్ట్ చేసుకునే స్టోరీలు కానీ, రామ్ చరణ్ తీసుకోబోయే యాక్షన్స్ కానీ డెఫినెట్గా వేరే లెవెల్లో ఉంటాయి. ఎందుకంటే హీ ప్రూవ్డ్, హీ అచీవ్డ్, హీ ఇంప్రూవ్డ్, హీ బికేమ్. అతను ఏదైతే ఆ 20 years ప్రాసెస్లో అతను పడ్డ కష్టాలు, ఎదుర్కొన్న ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో, అతను చూస్ చేసుకునే స్టోరీలు, ఆ విధానంలో డెఫినెట్గా చేంజ్ కలిగింది. సో సినిమాలో 3 నుంచి 4 క్యారెక్టర్ల యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో, ఆ ట్రాన్స్ఫర్మేషన్కి అతని బాడీని ఒక సెన్స్ నుంచి ఇంకో సెన్స్కి బాడీని ట్రాన్స్ఫార్మ్ చేయటము, ఒక లుక్లోంచి ఇంకో లుక్కి మారటం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. ఈ పెద్ద క్యారెక్టర్ అనేది వేరెవరైనా వేస్తే అది ఆడుతుందో సెట్ అవుతుందో చెప్పలేం, కానీ రామ్ చరణ్కి సూట్ అయినంత పర్ఫెక్ట్గా వేరే వాళ్ళకి సూట్ అవుతుందని చెప్పలేం. ఎందుకనంటే ప్రతిరోజు ఆ డెడికేషన్గా జిమ్కి వెళ్ళటము, ఎక్సర్సైజ్ చేయటము, యాక్షన్ చేయటం అంటే అంత ఈజీ కాదు.
మామూలుగా రోజు జిమ్కి వెళ్ళి నువ్వు ఒక పన్నీర్ తిని ఒక 10 రోజులు వామిటింగ్ వస్తుంది నీకు. అట్లాంటిది 2 సంవత్సరాలు కమిట్మెంట్గా సినిమా చేయటం అని అంటే అందులో నేర్చుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది, ఎన్ని కోట్ల ఆస్తి, ఇటువైపు 100 కోట్లు ఇటువైపు 100 కోట్లు, అన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్న వ్యక్తులు కూడా అంత డెడికేషన్గా పని ఎందుకు చేస్తున్నారంటే భూమి మీద మనిషిగా పుట్టినప్పుడు ఏవైతే డబ్బు ఇవన్నీ ఉంటాయి ఇవి కొంతకాలానికి బోరు కొడతాయి. మనిషి లోపల ఏదైతే ఒక ఇన్స్టింక్ట్ ఉంటుందో అది ఏదో చేయాలి, సాధించాలి అని కోరుకుంటుంది. ఆ డబ్బున్న వాళ్ళు ఈవెందో అంత సుఖంగా బతకగలిగే అవకాశం ఉన్న వాళ్ళు చేతులు కాళ్ళు ఎరగొట్టుకున్న ఒక పని కోసం అంత కష్టపడుతున్నారు అని అంటే ఓన్లీ మనీ మేకింగ్ కోసం కాదు. వాళ్ళకున్న మనీ మేకింగ్ ఎక్కడైనా ఒక ల్యాండ్ కొని అలా జస్ట్ ఫ్యాన్ వేసుకొని పడుకుంటే అదే 100 కోట్లు అవుతుంది. బట్ ఏదో తపన సాధించాలి, చెయ్యాలి అనే ఒక సోల్ ఉంటుంది అందులో. దాన్ని కూడా మనుషుల నుంచి అబ్జర్వ్ చేయొచ్చు. ఎంతసేపు వెనక నుంచి విమర్శించడం, ఈ డబ్బు ఉన్న వాళ్ళకి ఏముంది, నువ్వేం మా కోసం తీస్తున్నావా అని రంగులు వేసుకునే వాళ్ళు మొక్కలు కానీ ఇట్లాంటి ఒక ఈజీ గోయింగ్ మాటలో మాట్లాడటం అనేది అర్థం కాకనే మాట్లాడతారు మనుషులు. సో సినిమా 3 గంటలు 2 గంటల 80 నిమిషాలు, ఆల్మోస్ట్ 2 గంటల 30-40 నిమిషాలు ఉంది సినిమా. బట్ సినిమా ఎక్కడా కూడా ఒక క్షణం కూడా బోరు కొట్టదు. స్క్రీన్ ప్లే కానీ, కథలు కానీ, డైలాగ్స్ కానీ ఏవైనా సరే, కథను తీసుకెళ్లే విధానం కానీ చాలా బాగా తీసుకెళ్ళాడు డైరెక్టర్. నాకు ఒకటి ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే లాస్ట్ 3-4 సంవత్సరాల నుంచి మనుషులకి సినిమా చూడటం రావట్లే అసలు. ఏ సీన్ వచ్చినా సరే ఇమీడియట్గా ఆ ఫోన్ తీస్తున్నారు, ఆ ఫోన్లో రికార్డ్ చేస్తున్నారు. అంటే అసలు జరుగుతున్న సీన్ని చూడకుండా ఆ ఫోన్లో రికార్డ్ చేయడం ఏంటి అంటే దాన్ని ఎవరికో అసలు ఈ మూమెంట్లో నువ్వు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయకుండా దాన్ని రికార్డ్ చేసి ఇంకెవరికో చూపెట్టాలి, లేదా ఏదో స్టేటస్ పెట్టాలని వెళ్తే ఇంకా వాట్ యూ విల్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ సినిమా అంతా బాగానే చూశారు జనాలు, ఎవ్రీ1 ఈజ్ ఎంజాయింగ్ ది మూవీ. ఆ 800-900 మంది సినిమా హాల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎవరి దగ్గర నుంచి కూడా ఒక డిసప్పాయింట్ కానీ ఏది ఎన్విరాన్మెంట్ చూడలేదు. ఎందుకంటే ఆ సీన్స్ అర్థమైపోతుంది హాల్లో, చాలా సీన్లు క్లాప్స్ కూడా కొట్టారు. బట్ ఏదైతే ఈ రికార్డ్ చేయటం ఉంటుందో ఫోన్లలో, దానివల్ల మనుషులకి ఎక్కడో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసే ఆ ఆనందాన్ని కొంచెం మిస్ అవుతున్నారు. అందుకే మంచి సినిమాలు కూడా ఎందుకు రావట్లేదంటే జనాలకి ఓపిక లేకపోవడం వల్లనే షార్ట్ కట్లో వాళ్ళు టక్ మని ఒక సిరీస్ ఆఫ్ స్క్రీన్ ప్లే లేకుండా సినిమాలు క్లోజ్ చేస్తున్నారు ఫాస్ట్గా తీసేసి. ఎందుకంటే ఎక్కడైనా ఒక ఫ్లో ఆఫ్ సిరీస్ ఆ 2 గంటల 80-40 నిమిషాలు కుర్చీలో కూర్చొని సినిమా చూడాలంటే వల్ల కావట్లే ఎవరికి. అసలు మినిమం 5 నిమిషాలు కూడా ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారు. ఒక సినిమా అనేది 24 క్రాఫ్ట్స్ ఉంటాయి, 24 క్రాఫ్ట్స్. ఒక సినిమా జరుగుతున్నప్పుడు నీకు ఒక డ్యాన్స్ నచ్చకపోతే అందులో ఆ పాట పాడే సింగర్స్ని వినొచ్చు. ఆ సింగర్స్ నచ్చకపోతే వెనకాల వచ్చే మ్యూజిక్ వినొచ్చు. ఆ మ్యూజిక్ నచ్చకపోతే ఆర్టిస్టులు వేసుకున్న కాస్ట్యూమ్స్ గమనించవచ్చు. అవి కూడా నచ్చకపోతే అసలు సెట్ బ్యాక్గ్రౌండ్ ఆర్ట్ వర్క్ చూడొచ్చు. అది కూడా నచ్చకపోతే అసలు ఎడిటింగ్ ఒక కటింగ్ నుంచి ఇంకో కటింగ్ ఎట్లా వస్తుందో చూడొచ్చు. అది కూడా నచ్చకపోతే అసలు ఫ్రేమ్ ఆబ్జెక్ట్స్ ఏమున్నాయి ఫ్రేమ్లో అది చూడొచ్చు. సాహిత్యం చూడొచ్చు, డైలాగ్స్ చూడొచ్చు. ఒక డైలాగ్ నుంచి ఇంకో డైలాగ్ ఎలా కథ మల్లుతుందో చూడొచ్చు. ఒక క్యారెక్టర్ డైలాగ్ డెలివరీ ఎలా చెప్తుందో చూడొచ్చు. ఆ డైలాగ్ చెప్పేటప్పుడు వెనకాల నుంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎట్లా వస్తుందో గమనించవచ్చు. ఎడిటింగ్లో ఒక ఫ్లో ఎక్కడ కట్ అవుతుంది, ఎటు నుంచి ఎటు వెళ్తుందో స్టోరీ చూడొచ్చు. కెమెరా ఫ్రేమింగ్, దాని ఇనిషియేషన్ అది ఎట్లా స్టార్ట్ అవుతుందో చూడొచ్చు. కొన్ని లిరిక్స్లో ఉన్న భావాలకి వాళ్ళు చిత్రీకరించే సీన్కి ఎలా సింక్ కుదురుతుందో చూడొచ్చు. ఇట్లా ఎన్నో చూడొచ్చు, గమనించవచ్చు. 24 క్రాఫ్ట్స్లో నుంచి ఏ క్రాఫ్ట్ అయినా నువ్వు గమనించి అందులో మన ఇంట్రెస్ట్ని, మన ఎక్స్పీరియన్స్ని అక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సినిమా అనేది ఇట్స్ ఏ నాలెడ్జ్. ఒక పుస్తకం చదివినప్పుడు నీకు వచ్చే ఎక్స్పీరియన్స్, ఏదైనా కొత్త ప్రదేశానికి నేచర్కి వెళ్ళినప్పుడు నువ్వు దాన్ని చూసే ఎక్స్పీరియన్స్, ఒక సినిమా చూసినప్పుడు ఎక్స్పీరియన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పీరియన్స్. ఒక ఎక్స్పీరియన్స్ని నువ్వు జెన్యూన్గా ఎప్పుడైతే ఫీల్ అవుతావో ఆ ఎక్స్పీరియన్స్లో నుంచి ఒక కైండ్ ఆఫ్ ఎవల్యూషన్ కానీ, నువ్వు మాట్లాడే పర్సెప్షన్ కానీ, నీకు అర్థమయ్యే సిచ్యువేషన్స్ కానీ ఇవన్నీ ఎవల్వ్ అవుతాయి. అంతేగాని ప్రతిదీ సినిమా అనేది చీప్గా తీసి పారేయటం. ఇప్పుడు నేను ఫోన్ రికార్డ్ చేస్తున్నా, ఆ ఫోన్లో ఏముంటుంది, అందులో ఒక టెక్నాలజీ ఉంది. ఫోన్ ఒకటి కొని అలా పెట్టుకుంటే సరిపోద్దా? ఫోన్తో కుంకుడుగాయలు కొట్టుకుంటారా ఊరికనే? అందులో రికార్డ్ చేయడానికి ఒక మనిషి కావాలిగా, అంటే అందులో ఏదో సబ్జెక్ట్ ఉండాలిగా. అంటే ఊరికొచ్చి కూర్చున్నా కూడా మనుషులు ఇట్లా చూస్తారా? లేదుగా, మళ్ళీ ఏదో ఒకటి మాట్లాడాలిగా. అంటే ఒక ఫోన్ కనిపెట్టిన వాడు అందులో టెక్నాలజీ ఉన్నంత మాత్రాన ఆ ఫోన్తో మనం ఏం చేయకుండా పట్టుకుంటే ఉపయోగం లేదు. అందులో ఏదో ఒక సబ్జెక్ట్ మాట్లాడి ఇలా రికార్డ్ చేస్తే అది ఇన్ఫర్మేషన్ అవుతుంది. దాన్ని ఆబ్జెక్టివ్గా చెప్తే ఫిలాసఫీ అవుతుంది. దాన్నే ఒక తెర మీదకి తీసుకెళ్తే అది సినిమా అవుతుంది. ఆ సినిమాలో 24 టెక్నాలజీలు, 24 క్రాఫ్ట్స్,
కొన్ని వేల మంది వర్క్ చేసి ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేస్తారు. ఇట్ ఈస్ ఎ టెక్నాలజీ. దట్స్ హౌ రెవెన్యూ విల్ జనరేట్. ఆ రెవెన్యూ గవర్నమెంట్కి ట్యాక్స్ కడితే అట్లా సమాజం అనేది నడుస్తుంది. దీనికంతా ఒక సిస్టమ్ ఉంటుంది. అందరూ ఇంపార్టెంట్, అందరూ భాగమే. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ టు లెర్న్ సంథింగ్. మనం అర్థం చేసుకుంటే సినిమా వాళ్ళంటే ఏదో ముఖానికి మేకప్ వేసుకుంటారు, చీపు. సినిమాలు ఏమైనా అన్నం పెడితే అన్నం ఎవరు పెడతారు? అన్నం ఒక బస్ డ్రైవర్ ఉంటాడు, బస్ డ్రైవర్ నీకు అన్నం పెడతాడా? ఒక రైతు ఉంటాడు, రైతు ఆయన పంట ఆయన పండిస్తాడు. ఆయన ఎంతసేపు పంట పండించి ఫ్రీగా అందరికి అన్నం పెడతాడా? ఒక లెక్చరర్ అన్నం పెడతాడు? ఎవరి జీవితం వాళ్ళది. ఇఫ్ సంథింగ్ ఈజ్ దేర్ టు లెర్న్ ఫ్రమ్ గుడ్ మూవీస్ ఆర్ గుడ్ కంటెంట్ ఆర్ గుడ్ థింగ్స్, వీ హ్యావ్ టు, దెర్ ఈజ్ ఎ ఛాన్స్ టు లెర్న్, రైట్? సో ఆ రకంగా ఈ పెద్ద సినిమాలో ఒక సోల్ ఉంది, ఆ కథలో ఒక సోల్ ఉంది. ఆ సోల్ని ఎక్కడా కూడా హీరో ఎలివేషన్స్కి కానీ, అర్థం పర్థం లేని కామెడీలకు కానీ, అర్థం పర్థం లేని ఫైట్లకు కానీ బలి చేయకుండా ఆ సోల్ ఎక్కడ బ్రేక్ అవ్వకుండా స్టోరీని జాగ్రత్తగా తీసుకెళ్ళాడు. ఆ న్యాచురల్గా తీసుకెళ్ళిన వేలో రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అనేది ప్రాపర్గా అలైన్ అయ్యి సో సక్సెస్ అయింది ఈరోజు. దట్ ఈస్ వాట్ యాక్చువల్ పాయింట్. సో రామ్ చరణ్ యాక్టింగ్లో ఒక బెనిఫిట్ ఏం అబ్జర్వ్ అయిందంటే అతని బాడీ లాంగ్వేజ్లో, అతను చిరంజీవి గారి యాక్టింగ్లో ఉండే ఆ మ్యాన్లీనెస్ ఏదైతే గ్యాంగ్ లీడర్ ఆ టైంలో కనుక మనం ఈ చేయి చూసేవంత రఫ్గా ఉందో రఫ్ ఆడిస్తా అని అనటం, పవన్ కళ్యాణ్లో ఉండే స్టైల్ స్వాగ్ ఏదైతే ఉందో ఈ రెండు కొంచెం రామ్ చరణ్లో ఉన్నాయి. ఈ రెండు కొంచెం రామ్ చరణ్లో ఉండటం వల్ల అతని బాడీ లాంగ్వేజ్కి అది వేరే ఒక స్టైల్గా ఫామ్ అయ్యి ఇట్ క్రియేటెడ్ ఇట్ ఓన్ వే, అతని ఓన్ స్టైల్ క్రియేట్ అయింది. ఈ రెండు మిక్స్ అవ్వటం వల్ల చిరంజీవి గారిలో ఉండే మ్యాన్లీనెస్, పవన్ కళ్యాణ్లో ఉండే స్వాగ్ మిక్స్ అవ్వటం వల్ల ఈ రెండు అతనిలో కలవటం వల్ల అతనికంటే ఒక స్టైల్ జనరేట్ అయింది. కొన్ని సీన్స్లో అతను అక్కడి నుంచి ఇక్కడికి నడిచి వస్తున్నప్పుడు కానీ, ఆ చేతులు కదిలించే విధానంలో కానీ, ఆ బ్యాట్ పట్టుకునే కొన్ని సీన్లలో కానీ ఫ్రేమ్ చాలా ఎక్సలెంట్గా ఉంది. అంటే ఇక్కడ ఎక్కడ కూడా 3 గంటల్లో ఇక్కడ పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు, ఇక్కడ దొరికిపోయాడు, ఇక్కడ ఇంకా అయిపోయింది, ఇక్కడ ఇంకొంచెం బాగుంటే బాగుండు అనేది దాన్ని నువ్వు ఎక్కడ దొరకబట్టడానికి నీకు అవకాశమే లేదు. అంత ప్రాపర్గా పర్ఫార్మెన్స్ ఆ డైరెక్టర్ చెప్పాడు, దానికి తగ్గట్టుగా రామ్ చరణ్ కూడా ఎలివేట్ చేశాడు యాక్టింగ్ని. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సంగీతం, మ్యూజిక్ అనేది ప్రతి సీన్కి ఎంతవరకు ఎక్కడ ఏ రేంజ్లో కొట్టాలో ఆ రేంజ్లో మాత్రమే జాగ్రత్తగా దాన్ని అలైన్ చేశాడు ఏఆర్ రెహమాన్. ఇదంతా రావడానికి కారణం ఏంటి? ఆ కథలో సోల్ ఉండటం వల్ల, ఆ కథలో ఉన్న సోల్ ద్వారా ఈ పర్ఫార్మెన్సెస్ కానీ, క్యారెక్టర్స్ కానీ ఇవన్నీ అలైన్ అయినాయి ప్రాపర్గా. సో ఎవరైనా, నేను ఎవరిని చూడమని చెప్పట్లేదు, బట్ ఎవరైనా మాటలు కొంచెం జెన్యూన్గా ఉంటాయని నమ్మే వాళ్ళు ఎవరైనా ఉంటే పెద్ద సినిమాకి వెళ్ళండి. ఆ స్టోరీలో ఒక సోల్ ఉంది, డెఫినెట్గా ఒక మోటివ్ ఉంది, అందులో ఒక ఫోర్స్ ఉంది, ఒక పర్పస్ ఉంది. డెఫినెట్గా ఆ స్టోరీలో నుంచి కొన్ని మనుషులు అర్థం చేసుకొని తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు, సబ్జెక్టివ్ విషయాల్ని ఆబ్జెక్టివ్గా మార్చి తెర మీదకి తీసుకెళ్ళినప్పుడు డెఫినెట్గా ఆ ఆర్ట్ని ఆనందిస్తూనే అందులో నుంచి అర్థం చేసుకునే విషయాలు కొన్ని ఉన్నాయి. సో టైం కుదిరితే చూడండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. నేను రాకింగ్ రవి. జై హింద్.